అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. ఈ పాటని కీబోర్డ్ మీద స్వరాల చూద్దరు. ఈ పళని సుబ్రహ్మణ్యం స్వామి వారి పాటని కీబోర్డ్ మీద స్వరాలు చూద్దరు. ఈ పాటకి రాగం శివరంజని రాగం. నేను తీసుకున్న శృతి 4.5. దీని వెస్టర్న్లో ఎప్సార్ప్ అంటారనమాట. ఈ శివరంజని రాగాన్ని 4.5 శృతిలో ఆరోహణ అవరోహణ చూద్దరా. సా రి గా పా దా సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా దా పా గా రి సా. సా రీ టు గావన్ పా దాటు సా. చాలా మంది అడిగారు ఈ పాటని, మన సబ్స్క్రైబర్లు. వారందరి కోరిక మేరకు ఈ పాట అనమాట. ఈ పాట పల్లవి లైను అలాగే శరణం లైను కూడా ఒకే విధంగా ఉంటాయి. సాహిత్యం అటు ఇటు అయినప్పుడు కూడా స్వరాలు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. మీకు 2 బీజిఎంలు ఉంటాయి. మొదటి బీజిఎం, సెకండ్ బీజిఎం. ఆ బీజిఎం కూడా స్వరాలు చూద్దాం. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి మిత్రులారా. మీరు మొదటిసారి చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఇంట్రడక్షన్ మ్యూజిక్. దీన్ని ఓపెనింగ్ బీజిఎం అంటారు, ఇంట్రడక్షన్ మ్యూజిక్ అంటారు, ఇంటర్లూడ్ మ్యూజిక్ అని కూడా అంటారు. ఈ మొదటి బీజిఎం చూద్దరా. ఇది స్వరాలు ఏంటంటే సారి గరి గరి సారి గరి గరి సారి సద పద సద. రెండోసారి తర్వాత పాద పద పాద పద ప సారి గరి గరి సా. ఇదే సేమ్ స్వరాలు పై స్థాయిలో అవుతాయి అనమాట. పై స్థాయిలో ప్లే చేసుకున్నా పర్లేదు, మనం కింద స్థాయిలో ప్లే చేసుకున్నా పర్లేదు. అయితే పై స్థాయిలో అయితే కొంచెం అందంగా ఉంటుంది అనమాట. చూపించాను. ఈ ద పదస అంటే శరణం అందుకునే ముందనమాట. సారీ, పల్లవి అందుకునే ముందనమాట. అక్కడి నుంచి పల్లవి మొదలైపోద్ది అనమాట. ఉమా మహేశ్వర కుమార గురవే ఉమా మహేశ్వర ఉమా మహేశ్వర ఉమా మహేశ్వర ససా సరి గగ కుమార గురవే రిగ గగ గగ ఉడిపి సుబ్రహ్మణ్యం ఉడిపి సుబ్రహ్మణ్యం రిగ గరి సద గరి ఉడిపి సుబ్రహ్మణ్యం రిగ గరి సద గరి హర భక్త జన ప్రియ రి 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 గరి రి గరి
అంటే అది హర భక్త జన ప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. దీని స్వరం ఏంటంటే రిరి గరి 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 గరి. ప్లే చేయొచ్చు అనమాట. అలాగనే హర భక్త జన ప్రియ పంకజలోచన అదనమాట. బాలసుబ్రహ్మణ్యం అది బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారిసద గరిస. ఇది అయిపోయిన తర్వాత సేమ్ కోరస్ పాడతారు. మళ్ళీ సేమ్ స్వరాలు వస్తాయి అనమాట. సేమ్ స్వరాలు తర్వాత అనుపల్లవి అనుకోవచ్చు. తర్వాత సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సన్ముఖనాథ నద రీ గరి సద సుబ్రహ్మణ్యం సరి సుబ్రహ్మణ్యం 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 సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం సన్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం గారి సాధప దారి స. తర్వాత ఉమామహేశ్వర అన్నది వస్తుంది. సేమ్ స్వరాలు వస్తాయి. అలాగే శరణాలు కూడా ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. అయితే ముందు మొదటి బీజం చూసాం కదా. ఇప్పుడు చరణానికి వెళ్ళేది రెండో బీజం ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దారు. రెండో బీజం అన్నమాట ఇది. అక్కడి నుంచి రథం మారి ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత బిట్టు అని అంటుండగా 4 సార్లు వస్తుంది. పాగరేస 4 సార్లు వస్తుంది. అది 2 సార్లు అనిపోతే అప్పుడు రెండోసారి అనేటప్పటికి పై స్థాయిలోనే అని వస్తుంది అనమాట. ఇక్కడ కింద స్థాయిలోనే అంటుండగా ఇది 2 సార్లు అనుభవప్పటికి వస్తుంది అనమాట. అది అనుభవప్పటికి అని వస్తుంది అనమాట. ఇక్కడికి ఇలాగా ఒకసారి ఇది చూద్దాం. మళ్ళీ రెండో బీజము గారి చరి సద పాద సరి సారి గరి పాగరి గరి స. తర్వాత గరి సరి దస పా గరి సరి దసరి గరి గరి స గరి స. తర్వాత అంటుండగానే అంతే. తర్వాత శరణం వస్తుంది. శరణంకి సేమ్ ముందు ఉమామహేశ్వర అన్నది బిట్ ఏదైతే వచ్చిందో అవి వస్తాయి అనమాట. ఇంకా ఈ స్వరాలు నేర్చుకుంటే మీరు ఆ పాట ఆటోమేటిక్గా ప్లే చేయగలుగుతారు. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.